దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యం మనిషి కార్యక్రమంకు మీరందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి మన ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు బోధిస్తూ ఉన్నాడు. విశ్వాసము చేత అబ్రహాము దేవుడు నీతిమంతునిగా తీర్చబడెను అని చక్కగా దాని పై వచనం సెలవిస్తూ ఉన్నది. దేని మూలముగా అంటే విశ్వాసము క్రియతో కూడినదై అది కార్యసిద్ధి చేయగా ఆ క్రియల వలన ఆయన విశ్వాసం పరిపూర్ణమై దాని ద్వారా అతడు నీతిమంతుడిగా ఎంచబడినాడని దేవుని చేత ఆయన సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. రెండవదిగా దేవునికి స్నేహితుడిగా మారి ఉన్నాడని దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టంగా ఉండాలంటే మొదటగా విశ్వాసం కలిగి ఉండాలి. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 6వ వచనం కూడా ఉంటాయి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుట అది అసాధ్యం అంట. అబ్రహాము దేవుని నమ్మాడు. ఎంతగా నమ్మాడంటే ఆకాశంలో నుంచి ఒక స్వరము విని ఆ మాటను తీసుకొని తన కుటుంబమును, తన జన్మస్థలమును, తన బంధువర్గను యావత్తును కూడా విడిచిపెట్టి ఒంటరి ప్రయాణము చేస్తూ ముందుకు నడిపించబడ్డాడు. దేవుడు ఎటువైపు నడిపిస్తే ఆ వైపు నడిపించబడ్డాడు. ఆ విశ్వాసం ఏం చేసిందంటే 25 సంవత్సరాల నిరీక్షణ తర్వాత దేవుడు తనకి ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానం పొందుకున్నాడు. ఇస్సాకును పొందుకున్న తర్వాత దేవుడు తనకు ఒక్కగానొక్క కుమారుని బలి ఇవ్వడానికి మోరియా పర్వతమును తీసుకొని రమ్మన్నప్పుడు అబ్రహాము వెనుకంచ వేయక తన హృదయంలో ఎంతో సంకోచించాడు. ఎంత వేదన కలిగి ఉన్నాడు, ఎంత బాధ కలిగి ఉన్నాడు. కానీ తన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు అని, ఆయన ఇచ్చింది మరలా వెనుక తీసుకునే దేవుడు కాడని అబ్రహాము తన హృదయం ఉంది విశ్వాసం నుంచి ఆయన మాటకు లోబడి తన కుమారుని తీసుకుని పర్వతంకు వెళ్ళి బలు ఇచ్చేటువంటి క్రమములో దేవుని దూత ప్రత్యక్షమై అబ్రామా ఇందును బట్టి నీవు నాకు భయపడుచున్నావని నేను ఎరుగుదును అని మాట పలికి నీ కుమారుని బలిగా ఇవ్వక ఎదుగో చెట్ల కొమ్మల మధ్యలో ఇరుకొని ఉన్న పొట్టేలును గొర్రె పిల్లను బలిగా ఇవ్వమని చెప్పినప్పుడు అబ్రహాము తన కుమారుని దించి గొర్రెను బలిగా ఇవ్వడం జరుగుతుంది. తను చేసినటువంటి విశ్వాసపు క్రియ తన దేవుడి పైన తను ఏం చేసిందంటే దేవుడికి ఇష్టడుగా చేసింది. ఆయన మాట నెరవేర్చేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది తప్పకుండా తన కుమారుని సైతం ఇవ్వడానికి వెను తిరగలేదు. దేవుడిపై ఉన్నటువంటి విశ్వాసం అబ్రహాముకు అలాంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనమా, అబ్రహాము మనకు ఎంతో మార్గదర్శిగా ఉన్నాడు. విశ్వాసమునకు ఏ రీతిగా చూపెట్టాలో ఒక మంచి మాదిరికరైనటువంటి వాడిగా ఉన్నాడు. 25 సంవత్సరముల తర్వాత వృద్ధాప్యమందు తన కుమారుడు పుట్టినప్పుడు కుమారుని చూసుకునేటువంటి క్రమంలో ప్రేమను ఆప్యాయత పెంచుకున్న క్రమంలో తన ప్రాణమే పోద్ది హార్ట్ అటాక్ వచ్చి ఆ సమయంలో. కానీ తన హృదయము దేనిపై ఆనుకొని ఉండడము ద్వారా ఆయన పూర్ణ శాంతి గలవాడుగా ఉన్నాడు. దైవజనమా, ప్రభు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాబట్టి మన విశ్వాసమునకు కొన్ని సందర్భములలో పరీక్ష కలుగుతూ ఉంటుంది. అయితే పరీక్షలో మనము నెగ్గే వారిగా ఉండాలి, విజయం పొందుకునే వారిగా ఉండాలి. అది గ్రహించాలి మనం. నా దేవుడు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదని. ఒకవేళ మన దేవునికి ఏదైనా విషయంలో మనము వెనుకంజ వేస్తూ ఉన్నట్లయితే, తడబడుతున్నట్లయితే మన ఆశీర్వాదమును మనమే కోల్పోతున్న వారం అవుతాం. మన అభివృద్ధిని మనం పొందుకోలేకపోయే వారం మనమే అవుతాం. అబ్రహాము పరీక్షలో పాస్ అయిపోయి ప్రపంచమునకే కాదు విశ్వాసులకి తండ్రిగా దేవునికి స్నేహితుడిగా మార్చివేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము ద్వారానే మనకందరికి కూడా ఆశీర్వాదము
అబ్రహాము ద్వారానే మనకు ముందు మార్గదర్శిగా దేవుడు నియమించి పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప స్థాయిని దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడో మనం చూస్తాం. ఈరోజు అబ్రహాము వలె మనము కూడా మనకు విశ్వాసమును ధైర్యపరుచుకొని మెరుగుపరుచుకొని ఇదిగో మన తరతరములకు మనము కూడా ఒక అబ్రహాము వలె నిలవాలని ప్రభుపేట మీకు ఈ మాటలు చెప్తా ఉన్నాను. ప్రభు చేత ఒక మంచి స్నేహితులుగా అనే సాక్ష్యం మనం పొందాలి. విశ్వాస వీరులుగా విశ్వాస క్రియలు నీతిమంతునికి చేసిన ఒక వాగ్దానం మనకు జీవితాలు కూడా నెరవేర్చబడే విధంగా మన హృదయంలో ధైర్యపరచుకొని మన కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించుకుంటూ మనం కూడా ముందుకు సాగుతాం. ఈ మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా నీకు వందములు తండ్రి. యువతకాల సమయంలో మాత్రమే సూటిగా స్పష్టంగా మాట్లాడు ప్రభా. అబ్రహాము తండ్రి క్రియలను బట్టి తండ్రి నీతిమంతుడుగా తీర్చివేయబడ్డాడు తండ్రి. తద్వారా ప్రభా నీకు స్నేహితుడిగా మార్చివేయబడ్డాడు ప్రభా. నీకు వందములు. మేము కూడా మాకు జీవితంలో ఒక విశ్వాసమును మెరుగుపరుచుకొని అబ్రహాము నిరీక్షణ కలిగిన తండ్రి ఏదైతే తండ్రి తనకు పొందుకున్న వాగ్దానము నా తండ్రి స్వతంత్రించుకున్న వాగ్దాన ప్రభుత్వ ఎదురు చూస్తున్నాడు ప్రభావ, నిరీక్షించినాడు ప్రభావ. మేము కూడా దాని విషయమైనా తండ్రి ఏది మేము పొందుకోవడానికి ఆశపడుతున్నామో నా ప్రభావ దానికి నిరీక్షించే స్వభావాలు అనుగ్రహించి మా విశ్వాసం కలిగిన ఓర్పును పరీక్ష నిరీక్షణ ప్రభావ అది మమ్మల్ని సిగ్గుపరచదని ప్రభావ అబ్రహాం ద్వారా మాకు నేర్పించా ప్రభు. నీకు వందములు తండ్రి. నిత్యంగా మాకు వాగ్దానాలను నెరవేర్పులు నడిపించండి ప్రభావ. మా జీవితం గమ్యస్థానం చేర్చబడాలి ప్రభా. మా వాగ్దానం ఏంటంటే నా ప్రభా నిత్య రాజ్యంలో చేర్చబడటం ప్రభా. నీతో సింహాసనంపై కూర్చున్నటువంటి గొప్ప కృప ప్రభా. నీ పరలోక రాజ్యం ప్రభు నేను స్తుతించి ఆరాధించే గొప్ప కృప ప్రభు నీకు వందములయ్యా. ఇక కారం ప్రభు మాకు జీవితం నెరవేర్చబడుతున్నా మా కుటుంబాలు కట్టుకుంటూ మా యొక్క జీవితాన్ని కట్టుకుంటూ నా ప్రభా ఇంకొక బలంగా నా ప్రభు మీకు ముందు సాగుటకు నా తని కృపచేతను మీరే ఎత్తిపట్టి ప్రభావ మమ్మల్ని మా కుటుంబాలు దీవించి వర్ధలింపజేసి మహిమ మీరే పొందగలను ఆర్పిస్తుంది. మాటలు వింటూ ఎంతమంది ప్రార్థన చేస్తున్నా ప్రభావ చేసే ప్రతి ప్రార్థన ఎలాగ స్పందించాల్సిన ప్రభావ జీతాలు గొప్ప గొప్ప కార్యం చేస్తున్నందుకే మీకు నా కృతజ్ఞతలు స్తోత్రం తెలియజేస్తుంది. ఇంకొక తనకు బిడ్డలందరూ బ్లెస్ చేసిన అతను ఇంకొక వార్తమైన గంధాల ప్రభావ అందరి చేరుకు సహాయం చేస్తున్నా ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు వారి పేరట అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని అందరూ దీవించి ఆశీర్వదించును గాక.